సార్, ఏపీలో ఇటీవల జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనల నుంచి సోషల్ మీడియా అరెస్టుల వరకు, సోషల్ మీడియా అరెస్టుల్లో కొంత పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణల వరకు, కూటమి సర్కార్ చేస్తున్నటువంటి ఆరోపణలు, పోలీసుల్లో ఇంకా కొంతమంది వైసీపీ ఏజెంట్లు ఉన్నారు, ప్రభుత్వం మారినా కూడా వాళ్ళు వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు అని చెప్పి ఓపెన్గా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి డిప్యూటీ సీఎం వరకు చేస్తున్నటువంటి ఆరోపణలే. నిజంగా పోలీసుల్లో అలా ఉంటారా సార్? ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడ కూర్చుంటున్నాం అన్న దాని మీద మన అభిప్రాయం మారుతూ ఉంటుంది. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక భావన ఉంటుంది, అధికారంలో వచ్చినప్పుడు ఒక భావన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈవీఎంల గురించి మాట్లాడితే చాలామంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదు అంటారు. అదే అధికార పక్షంలో వచ్చిన తర్వాత ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి అంటారు. మామూలుగా ఈవీఎంల గురించి అదొక పెద్ద అంశం అని దాని డిస్కషన్కి. ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా ఇప్పుడు మహావికాస్ అగాడి అన్న వాళ్ళు ఈవీఎంల వల్ల మేము ఓడిపోయామని చెప్పి ఇప్పుడు అంటున్నారు. అదే వాళ్ళు ప్రతిపక్షాలు ఏమంటున్నారు, మరి మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్లో మీకు 30 నుంచి 30 బాగా వచ్చాయి, మరి ఆ టైంలో ఈవీఎంలు పనిచేసాయి అని అడుగుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనం ఎక్కడ కూర్చుంటున్నాం అన్న దాని మీద మన అభిప్రాయం మారుతుంటుంది. అయినా కూడా అందరూ చూడాల్సింది ఏంటంటే రాష్ట్రం యొక్క పురోగతి. నేను ఎప్పుడు అంటాను, ఎలక్షన్స్ తర్వాత పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలన్నది కాన్సెప్ట్. ఏముంది, ఎలక్షన్స్ అయిపోయాయి, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, వీరు అధికార పక్షంలో ఉన్నారు, కానీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఎందుకంటే మీరు పాలనలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు, వీళ్ళు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి అన్నారు. మరి రాష్ట్ర అభివృద్ధి అన్నది కామన్ ఎజెండా అయినప్పుడు మరి ఎలక్షన్స్ తర్వాత అందరూ కలిసి పని చేయొచ్చు కదా. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ఎక్కడైనా తప్పు జరిగితే దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా కావాలి. అందుకనే అబ్సల్యూట్ మెజారిటీస్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎప్పుడు కూడా అసెంబ్లీలో కానీ, లోక్సభలో కానీ, శాసనసభల్లో కానీ అబ్సల్యూట్ మెజారిటీస్ వస్తే ఏమవుతుందంటే అక్కడ ప్రశ్నించే వాళ్ళ సంఖ్య తక్కువైపోతుంది. గత 151 కావచ్చు, ఇప్పుడు 164 కావచ్చు. ఏమవుతుందంటే అక్కడ అప్పుడు 23, ఇక్కడ 11. కాబట్టి ఎవరు ఏం ప్రశ్నించాలి? తర్వాత ఈ 11 మంది కూడా మేము అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు. మరి ప్రజా సమస్యలు ఎవరు అక్కడ శాసనసభలో అక్కడ డిస్కషన్కి వస్తాయి. కాబట్టి ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రజలు వాళ్ళ అభిమతాన్ని తెలియజేశారు. ఓకే, మీరందరూ కలిసి పనిచేయండి, అందరూ కలిసి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి, అందరూ కలిసి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి, వీలుంటే మిగతా వాళ్ళని కూడా తీసుకువెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో అందరూ కలిసి అభివృద్ధి చేయడానికి ఉన్నారని చెప్పేసి వాళ్ళకు కూడా మనల్ని చూసే భావన వేరేగా ఉంటుంది. ఈవెన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చేవాళ్ళు కూడా, అరే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు పాలకపక్షం అంతా కలిసి ముందుకు వెళుతున్నారంటే మనం ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా ఉంటాయి. సో ఆ విధమైన మెచ్యూర్డ్ పాలిటిక్స్ దిశగా సమాజం వెళ్ళాలి, రాజకీయ నాయకులు వెళ్ళాలని మేము ఎప్పుడూ చెబుతూ ఉంటాము. సో ఆ దిశగా ఆలోచిద్దాం. ఒక యూనిక్ టైప్ ఆఫ్ ఇది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓకే, నో ప్రాబ్లం. ఈవెన్ మధ్యలో కూడా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటి చేయండి. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది. జనరల్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నది ప్రతిపక్షాల నుంచి ఇస్తారు. లాస్ట్ టైం ఉన్నప్పుడు పయ్యవాళ్ళ కేశవ గారు ఉండేవారు అనుకుంటా, 23 ఉన్నా కూడా పిఏసి ఆయన చైర్మన్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈసారి 11 మందే ఉన్నారు, వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, మరి వీళ్ళలో ఇస్తారా లేదా అన్నది ఒక విషయం. కానీ ఎప్పుడు కూడా ఏవైతే కన్వెన్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి. మీరు చెప్పిన ప్రతిపాదన, మీరు చేసిన సూచన చాలా అద్భుతంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది సార్. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో, ఈ ప్రతీకార రాజకీయాల్లో ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్ళటం సాధ్యమేనా? సాధ్యం, ఎందుకు సాధ్యం కాదు? ఎవరు తీసుకుంటారు ఆ ఇనిషియేషన్స్? తీసుకోవాలి, మన ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు మెజారిటీ ఉంది. తీసుకుందాం, ఒక మార్పు రాజకీయాలు తీసుకొద్దామంటే ఒక రాష్ట్రంలో మొదలైతే ఏముందంటే మిగతా రాష్ట్రాల్లో ఉంటాయి. యాక్చువల్గా మీరు చూసుకుంటే కొన్ని సంవత్సరాలకు పూర్వం తమిళనాడులో అందరూ కలిసి అభివృద్ధి కోసం కలిసి వెళ్ళేవాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళ స్టేట్ వస్తే అందరూ కలుస్తారు. అది జల్లికట్టు కావచ్చు, కావేరీ జలాల విషయం కావచ్చు, అందరూ కలిసి వెళ్తారు అక్కడ. మహారాష్ట్రలో కూడా అదే విధానం. సో ఆ విధమైన విధానం మన దగ్గర లేదు అన్నది ఒకటి ఎప్పుడు కూడా మనం పొడుస్తుంటుంది. సో ఆ విధమైన కొత్త రాజకీయాలను మనం ప్రవేశపెట్టాలి, తీసుకురావాలి. ఒక హెల్దీ పాలిటిక్స్ అంటాం వీటి, హెల్దీ పాలిటిక్స్. ఇవన్నీ కూడా మనం పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి నేర్చుకోవాలి. కశ్మీర్ సమస్యను యుఎన్లో మాట్లాడడానికి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన అటల్ బిహారీ వాజ్పేయిని పంపించారు అక్కడికి. ఎగ్జాక్ట్లీ సార్, అవును. చూడండి, ఆ విధంగా మీరు అనుకుంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. రాజా రామన్న గారిని అపాయింట్ చేయడం కానీ, లేకుంటే సుబ్రహ్మణ్యం స్వామి గారిని తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా
అవి పివి నరసింహారావు గారు తీసుకున్నారు సుబ్రహ్మణ్యం స్వామిని, ఆయన జనతా పార్టీలో ఉన్నారు. అవును సార్. అయినా కూడా కామర్స్ దీంట్లో ఒక కమిటీకి, ఇంపార్టెంట్ అయిన కమిటీకి ఆయనకు చైర్మన్గా ఇచ్చారు. సో ఇలాంటివన్నీ చూసుకుంటే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మనకు విజనరీ లీడర్షిప్ కావాలి. ఇప్పుడు ఈ పెట్టి లెవెల్లో దిగిపోతే ఏమవుతుందంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టం అవుతుంది. కాబట్టి అందరం కలిసి చేద్దామన్నది ఎప్పుడు కూడా ప్రతిపాదిస్తుంటాను. కాబట్టి ఆ విధానంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి రాష్ట్రాన్ని అన్నది ముఖ్యం. ఎందుకంటే మనం అభివృద్ధిలో పోటీ పడాలి.